విశాఖడేరు పంచాయతీ జరిగినటువంటి ఎలక్షన్లో మరి పోటీ చేసి ఒక ఎంతో ఇతని మీద ఒత్తిళ్లు వచ్చినా కూడా ఆ ఒత్తిడిని తట్టుకుంటూ ఈ రోజు వైస్ చైర్మన్ గా ఉండేవాడు. ఆ ఒత్తిడి కనుక లొంగుంటే మరి వైస్ చైర్మన్ గా ఉండేవాడు విశాఖడేరు గ్రామానికి. ఆ ఒత్తిడిని కూడా తట్టుకుని ఎవరికి లొంగకుండా నీతి నిజాయితీగా పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ మీద నెగ్గినంత పనిచేసి సుమారు అతనికి ఇతనికి ఒక 100 ఓట్ల తేడాతో అతనికి ₹1 కోటి ఖర్చు పెట్టినా నెగ్గలేనటువంటి పరిస్థితి కల్పించినటువంటి సూర్యబాబును మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరి ఇదే ఎన్నికల్లో మరి అంతే నిజాయితీగా పనిచేసి నెగ్గాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఎందుకంటే గుర్తు చేయవలసింది. ఎందుకంటే ఆ రోజు కనుక ఇతను కనుక లొంగిపోయి ఉంటే వైస్ చైర్మన్ అవుతుడు, కంపల్సరీ ఒక రాజకీయ పార్టీలో ఉంది. కానీ ఆ విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి లొంగకుండా ఒత్తిడికి లోన్ అవ్వకుండా ఒక పార్టీలో కూడా నేషనల్ పార్టీలో ఇలాగ ఈ రోజు ఉంటున్నాడంటే